మనసా టీవీ న్యూస్ కి స్వాగతం. జోగులాంబ గద్వాల్ జిల్లా మల్దకల్ మండలంలోని ఇండియన్ గ్యాస్ క్యాలెండర్ వద్ద గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి వందలాది మంది వినియోగదారులు క్యూ లైన్లో నిలబడి గ్యాస్ కోసం వేచి చూస్తున్నారు. గ్యాస్ కార్యాలయ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటి వరకు 1000కి పైగా బుకింగ్స్ నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్టాక్ సుమారు 300 సిలిండర్ల వరకు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. బుకింగ్ చేసిన వారికి మాత్రమే కాకుండా క్యూ లైన్లో ఉన్న అందరికీ సాధ్యమైనంత వరకు గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని సిబ్బంది తెలిపారు. మా ప్రతినిధి గోపాల్తో అడిగి తెలుసుకుందాం. వచ్చింది మొన్న వచ్చింది 20 తారీఖు వచ్చింది. 20 తారీఖు వస్తే ఈరోజు గ్యాస్ వచ్చింది. ఈరోజు వచ్చిన ఈరోజు కూడా దొరికే కష్టమే గ్యాస్ చాలా ఇబ్బంది అవుతుంది. 10 గంటలకి ఆకలి అన్ని దాచుకొని ఉండాలి లైన్ పొద్దుండి పొద్దుముకులు ఉంటే లైన్ కావాలా గ్యాస్ దొరకవు ఇబ్బంది కాలం అవుతుంది. ఇప్పుడు లాస్ట్ కట్టెలు కూడా దొరకలే పల్లెటూరు ఏం చేయాలా? ఇప్పుడు మీరు పల్లెటూరు కదా సిటీలో ఉన్న పరిస్థితి ఆలోచించారు. మీరు వాళ్ళు ఫోన్ చేసి ఎవరైతే ఈరోజు డెలివరీ ఉందో గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేసి మీరు మాత్రమే రండి మీకు కుండ వచ్చిందని చెప్పి చెప్పారా? వాళ్ళు చెప్పారు అట్లా మెసేజ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నీతో పాటు ఈ మంచి నేను నమ్మి ఈ మంచి వస్తాడు కొనిస్తాడు అని చెప్పి అట్లా టైం వేస్ట్ అవుతా ఉంటాం. టైం వేస్ట్ అవుతుంది మెసేజ్ వస్తుంది సార్ అట్లా. మానస టీవీ మంగళవారం నాడు వస్తుంది. మంగళవారం దగ్గర గ్యాస్ అని అనవద్దు. అమాస నాడు అయిపోయింది పండుగ. ఏ ఊరు కదా ఇప్పుడు బుకింగ్ ఎప్పుడు చేసిన గ్యాస్ 5 దినాలు చేసింటే 3 దినాల మెసేజ్ వచ్చింది. నిన్న ఇవాళ మెసేజ్ వచ్చింది. ఏమైనా వచ్చింది అంటే మీకు ఈ రోజు డెలివరీ అని వచ్చిందా లేకపోతే ఎట్లా? ఈ రోజు తీసుకుని వచ్చాను వచ్చింది. నిన్న మొన్న వచ్చింది. నిన్న వచ్చిన కాడ నుండి కుండలు వచ్చలేవు. నిన్న వచ్చిన రాత్రి ఇలా వచ్చినా ఇక్కడికి. ఏ ఊరు మీది? తాటుకుంటా. ఎన్ని గంటలకు వచ్చినా ఇక్కడికి? నేను 7 గంటలకు 7-5 లేకుండా వచ్చిన. మరి ఏమంటారు వాళ్ళు ఏమైనా బయటకు వచ్చి చెప్పారా మీకు? ఏం చెప్పలేరు. ఎన్ని కుండలు వచ్చినాయి ఇంతమంది కొన్నాయని చెప్పి ఏం చెప్పలేరు. లేకపోతే ఫస్ట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఇస్తాము ఫస్ట్ అని చెప్పి ఏమన్నా? అది కూడా యాద్ చెప్పలేరు అబ్బా. ఊరికే చెప్పిన మాట యాద్ చెప్పలేరు. మరి ఏం చెప్పినారు? ఏం చెప్పకపోతే మరి అది చెప్తున్నారు మామేం చేయాలి? అడగాల కదా అంటున్నా. బుక్ లైన్ పెట్టారు మామ. ఎప్పుడు బుక్ చేసినావు? మొన్న శనివారం నాడు నీకు మెసేజ్ వచ్చింది? వచ్చింది. ఏమైనా వచ్చింది? ఎలా చూసిన వాళ్ళకి నాకు ఇప్పుడు డెలివరీ ఇప్పుడు ఈ రోజు నీకు ఇస్తాం గ్యాస్ వచ్చింది లేకుంటే డేట్ ఉంటుంది రమీనా డేట్ కి మీరు రండి అని వస్తుంది. అందరు వచ్చి వేస్ట్ ఆడ. ఇప్పుడు 1000 మంది బుక్ 1000 గ్యాస్ ఉన్నాయి కదా 300 మందికి మాత్రం వచ్చినాయి. దాంట్లో మీకు మెసేజ్ వస్తుంది ఈ డేట్ రోజు మీకు ఈ డేట్ వస్తేనే తీసుకోవద్దాము. అట్లా కాదు ఓటీపీ వస్తే వస్తుంది. మరి ఇప్పుడు బయట ఎక్కువ తీసుకున్నాను నిజమేనా? అది బయట అంటే చూడన్న బ్లాక్ లా కూడా దొరకలేదు. కూడా స్టాక్ లేదు కాబట్టి బయట కూడా అమ్మతలేదు. ఎక్కడ కూడా అడిగి చూసాం కానీ దొరకలేదు. మరి ఇన్ని రోజులు మీరు ఎట్లా చేసుకుంటారు? మరి ఇక్కడ గ్యాస్ బంద్ అయితే పూర్తి కట్టెలు పోయి మేము అనుకోవాల్సింది కదా. తప్పదు కదా ఊకైతే ఉండలేం కదా. పాతకాలం పద్ధతి వస్తుంది ఖచ్చితంగా అదే రావచ్చు. ఇంకా అదే వస్తుంది. పాతకాలం పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఓటీపీ ఒక్కరోజు బుక్ చేస్తే 4 రోజులకు వస్తుంది. ఇప్పుడు ఈ రోజు బుక్ చేసినామంటే ఈ టైం వరకు మీరు రావద్దని చెప్పి వస్తుంది. అట్లా రాదు. ఏ చెల్లికి రాదు. ఓటీపీ అని వస్తేనే వస్తుంది. అది కూడా 4 రోజుల తర్వాత వస్తుంది ఓటీపీ కూడా. ఐజమాన్ సైడ్ ఎట్లా అంటే ఈ రోజు బుక్ చేసినామంటే ఈ డేట్ ఓటీపీ వస్తేనే రండి అంటారు. అది ఎప్పుడు వచ్చేది తెలియదు ఓటీపీ. ఆ ఓటీపీ వచ్చినప్పుడు కుండ పట్టుకొని రావాలి అంతే.
ఇప్పుడు ఓటీపీ వచ్చిన వాళ్ళకి మాత్రమే కుండలు ఇస్తారు, లేదంటే లేదు. అది మిగతా వాళ్ళకి వాళ్ళు కుండలు ఇవ్వడానికి వాళ్ళు చెప్పినారు మీకు? ఆల్రెడీ ఇయరింగ్ అంతే బయటకు పంపిస్తారు. ఓటీపీ ఉంటేనే ఆడ ఓకే అయితేనే కుండ ఇస్తారు, లేదంటే ఇవ్వరు అంతే. ఓటీపీ లేకుండా కుండ ఇవ్వరు, బయటకు పంపిస్తారు. ఏ ఊరు అన్న మీది? మరి నీళ్ళపల్లి. ఎప్పుడు వచ్చావు వీడికి? నేను ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు వచ్చినా? ఓకే. మరి ఎన్ని రోజులు టిఫిన్ అదే పన్నమాట చేసినాం. అసలు వంట చేసుకుని ఇంట్లో పాసలు తింటున్నా, బయట ఇంట్లో పొయ్యి లేదు, బయట ఉపవాసం ఉంటావా? పాసలు కొని తింటున్నా. హోటల్లో వాళ్ళ దగ్గర గ్యాస్ ఉండదు కదా, ఎట్లా వాళ్ళ దగ్గర గ్యాస్ ఎట్ట వచ్చిందో మనం చూసినామా. ఇప్పుడు కూడా చెప్తున్నా పెద్ద మనిషి, హోటల్లో ఇంట్లో వరకే వాడాలా, హోటల్లో వాడకూడదు చూడు. అది కూడా మీరు అబ్జెక్షన్. అన్నం తిన్నికే కార్పొరేట్ ఉండాలి మరి. నువ్వు కాదు, బయట హోటల్లో ఇవి యూజ్ చేయకూడదు. ఇప్పుడు నా కొడుకులు అంతా మా ఫ్యామిలీ హైదరాబాద్, నేను ఒక్క నువ్వు ఇంకా పార్సల్ తెచ్చుకుని తింటున్నా. పార్సల్ తెచ్చుకుని తింటున్నావు, మళ్ళీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మళ్ళీ ఏం డబ్బులు ఉంటే కూడా ఇస్తలేరు. ఒక లోడ్ ఇంతవరకే కట్టెలు కట్టెలు పొయ్యేదే సిటీ మోడల్.